2800 తగ్గినాయమ్మా. 2800 తగ్గినాయి. ఏదో 2 రూపాయలు 5 రూపాయలు లేకపోతే 50 రూపాయలు 100 రూపాయలు తగ్గినట్టు బిళ్ళకి ఇస్తున్నావుగా. ఇయ్యామా ఎందుకమ్మా? 2000 పక్కాగా ఉంటాయమ్మా. ఎవరు చెప్పబాగా మాట చెప్పి ఇస్తారు. ఏంది? ఆదివారం 100 రూపాయలు చికెన్, సోమవారం 200 బిర్యానీ. రోజు ఈ చికెన్లు మటన్లు ఈ చికెన్లు అయ్యేదని బతుకు. నువ్వు తినకుండా ఉంటున్నావా? నేను తింటా ఏదో ఒకటి. నేను ఎండు చేప టమాటా వండుకో తెల్లా. నీకు అది నచ్చలా? నాకు నచ్చలేదమ్మా. నచ్చదు. ఎందుకంటే తిండ్లు ఇట్లా పలావ్ బిర్యానీలకి అలిగి అలవాటు పడ్డావుగా. ఎందుకు ఎక్కుతాయి ఏంటో పలావ్ బిర్యానీ కన్నా ఏది ఎక్కువ అనిపిస్తుంది. ఎలాగే ఇవాళ తిందాం అనుకున్నా అనుకుంటావు. కష్టపడితే తెలిసిద్దా రూపాయి విలువ. కష్టపడే టైం వస్తే కష్టపడతాంలే. ఎప్పటికి నువ్వు తింటావా లేకపోతే నువ్వు తిన్నస్తావు లేకపోతే మాట్లాడుతూనే ఉంటావు నువ్వు. తెరపోయి నష్టమే పడుకో. అదేంటమ్మా నా మీద ప్రేమ లేదు నీకు? ప్రేమ తొక్క. దామా ముద్ద పెడతా. వద్దులే అసలు నాకు. దా నాకేం వస్తుంది. సరే నువ్వు ఎలాగో మళ్ళీ తింటావు వస్తారు. చూడండి ఫ్రెండ్స్, నువ్వు నా గుండెలో ఉంటావమ్మా. ఎందుకు బ్యాండ్ ఎత్తానికా? సన్నీ అన్నం తినరా? పొద్దున్న నుంచి అన్నం తినలేదు. ఇంకోరామా? మెత్తాళ్ళు సన్నీ, చిన్న మెత్తాళ్ళు. నాకు వద్దమ్మా. ఇంకేం గడ్డి తిను. కంపలంపటికి వెళ్ళి గడ్డి ఎరకొచ్చుకొని తిను. వేస్ట్ మొహోడు. ఏ కూర వండుకొని తిందామన్నా ఏం తిందామన్నా మనశ్శాంతి లేదు నీతో నాకు. నువ్వు కూడా పెళ్లి చేసుకొని తింకెళ్ళయ్యా శుభ్రంగా. నేను శుభ్రంగా ఒక్కదాన్ని శుభ్రంగా వండుకొని తిని హాయిగా ఉంటాను. చంపేస్తున్నారంట. చంపేస్తే చంపేయని. ఐఫోన్ కావాలి. ఎగిరిస్తే కాళ్ళలో పోయి పడతాయి. కష్టకాలంలో నీకు బతుకు కూడు పెట్టలేదు దడగా మళ్ళీ ఐఫోన్లో నీకు ఒక్క మాట కానీ మాత్రమా? ఈయనకు బోరన్నం పెట్టలేదు దడగా ఇంట్లో పెట్టి మళ్ళీ ఐఫోన్లు అంటే ఈయనకి ఎత్తుది కాదు. ఆ ఫోన్ వెళ్ళిపోతే ముచ్చి మొహంలో కూర్చో ఇంట్లో. మా టిఫిన్ సరిపోలేదే. టిఫిన్ సరిపోలేదా? 50 రూపాయలు టిఫిన్ చాలేదా సన్నీ? చాలేదమ్మా. ఇంకెట్లా అయితే ఇల్లు అమ్ముకోవడమే టిఫిన్లకి. ఏం చేస్తున్నావు సన్నీ? ఏం చేస్తున్నా? ఇంట్లో పని చేసి చేసి ఊడిపోయిందమ్మా. ఈ కుటుంబం కోసం రక్తం చిందిస్తున్నాను. అమ్మో నిజమే అనుకుంటారా తెలియని వాళ్ళు. వీడికి పెట్టడమే దండగా. ఏ రోజు ఏ పనికి వెళ్ళి రూపాయి సంపాదించినోడు కాదు వేస్ట్ మకోడు. నేనంటా చిందిస్తున్నానంట రక్తాలేడ. అదేదో ఫ్రెండ్స్ రోజు ఊడిందమ్మా. రక్తం మోటార్తో వెళ్ళాను. రాత్రి వేసాను, ఇవాళ వేసాను. ఈ ఇంట్లో ఒక పని నేను లేకపోతే ఒక పని జరుగుతుంది తెలుసా? నిజమే నువ్వే చేసేది కదా. వెళ్ళంత అన్నం కొరండి పోయా. నాకు రాదుగా. మరి ఇంకేమొచ్చి తింటాం వచ్చా? తీపాకు వీడియోలు సరే తీన్లే. నా మొఖం చూసుకుంటున్నాను నేను. నీకు మొహం పగిలిద్ది అనమాట. పిచ్చి పిచ్చి వేసేలేసేవంటి. సన్నీ ఎలా ఉంది కూర? కూర ఇంకా తినలేదు కానీ అన్నమే చల్లగుంది. పొయ్యి మీద నిప్పులు లేమంటావా? లేకపోతే పైన ఇస్త్రీ చేస్తుందిగా నాగమణి. ఆ బొగ్గులు తెచ్చిపోతానుండ పళ్ళెంలో. పొద్దున్నుండి అన్నం తినలేదని తెలుసుగా. వేడన్నం వండొచ్చుగా. అది వండిందే ఇందాక. అది వేడి అన్నమే. నువ్వు నాటకాలు వేయకుండా దేను. అందుకే నిప్పులు తెస్తానుండు కాసిని. నిప్పులు కాసిన తెచ్చి ఆ పళ్ళెంలో పోతా. వేడిగా కాలుతుంటది. నాలుగు అన్ని కాలిద్ది. లోపల పేగులు కూడా కాలుతాయి. సన్నీ నీకేమేం కోరికలు ఉన్నాయిరా? ఏమేం కోరికలు లేవు కానీ కోరుకుందామా. ఏంటిదమ్మది? ఈ ఇల్లు నా పేరు మీద రాయాలి నువ్వు. అదే నా పెద్ద కోరిక. చెప్పు తీసుకుంది అంత.